ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. నేను జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం. అవి శపింపబడును. నేటి దినం మనం ఇజ్రాయేలు గారు తన యొక్క కుమారుల జీవితంలో వారికి ఘనతను తప్పించే పరిస్థితులు ఏవేవైతే వారి యొక్క జీవితంలో నడుస్తూ ఉన్నాయో వాటన్నిటినీ తన తండ్రి శపిస్తూ ఉన్నారు. నేటి దినం మన యొక్క ఆత్మీయ తండ్రి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన జీవితంలో ఆయనకు దూరం చేసి ఆయనకు ఘనత తేకుండా మనం కూడా ఘనహీనుల వలె చేస్తున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన శపిస్తూ ఉన్నారు. నీ యొక్క సహవాసమా, ప్రేమ, కోపమా, ద్వేషమా, ఏ పరిస్థితిని బట్టి దేవుని ప్రేమ నుండి నువ్వు తొలగిపోతా ఉన్నావు, దేవుని యొక్క మార్గం నుండి నువ్వు తొలగిపోతా ఉన్నావో ఆ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు శపిస్తూ ఉన్నారు. ఆ శపితమైన వాటి వైపు నీవు ప్రయాణిస్తే దేవుని ప్రేమను నీవు గుర్తించలేవు. దేవుని ప్రేమ ఈ లోక ప్రేమల కంటే, ఈ లోక స్నేహముల కంటే, ఈ లోకంలో నీకు వస్తున్న ప్రతి శోధన కంటే కూడా గొప్పది. ఆ శోధనను, ఆ శ్రమను నీవు జయించాలి అంటే దేవుని ప్రేమ నీతో ఉన్నప్పుడు అవి ఈ లోకంలో చాలా చిన్నవిగా కనపడతాయి. అవన్నీ జయించే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా నాయన, ఏ పరిస్థితులను నీవు మా జీవితంలో శపిస్తా ఉన్నావో వాటి వైపు తిరిగి చూడక నీ మార్గంలో ప్రయాణిస్తూ నీకు మహిమ తెచ్చే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని సమస్తాన్ని మీకే అర్పిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.